టీటీడీ ఉంది, అయితే ఏంది తెలంగాణకు వైటీడీ ఉంది. ఇది అధికార పార్టీ నాయకులు బలంగా బల్ల గుద్ది చెబుతున్న ముచ్చట. కానీ అవన్నీ పై మాటలేనా? అక్కడ పరిస్థితులు మాత్రం ఆ స్థాయిలో లేవా? ఏమో, జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇంతకీ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఈ స్టోరీలో చూడండి. ఆధ్యాత్మిక కేంద్రంలో పొలిటికల్ రచ్చ. 6 నెలలు 5 ఈవోలు. యాదాద్రిలో ఏం జరుగుతోంది? రాజకీయ జోక్యం మితిమీరిందా? ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రాజకీయాలు చొరబడ్డాయి. 6 నెలల వ్యవధిలో 5 ఈవోలు మారారంటేనే అక్కడ పాలన వ్యవహారాలు ఏ స్థాయిలో గాడి తప్పాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం మితిమీరిన రాజకీయ జోక్యమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే వచ్చిన ఈవో వచ్చినట్టే పీచేముడు అంటున్నారని చర్చ జరుగుతుంది. లేటెస్ట్ గా మరో ఈవో వెంకట్రావు కూడా రాజీనామా చేయడం చూస్తే ఇదంతా నిజమేనేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకనాటి యాదగిరిగుట్ట యాదాద్రి క్షేత్రంగా అభివృద్ధి చెందిన తర్వాత భక్తుల తాకిడి ఎక్కువైంది. స్వామివారిని దర్శించుకునేందుకు సాధారణ రోజుల్లోనే 30,000 మంది భక్తులు వస్తుండగా వారాంతపు రోజుల్లో అది 50,000కు పైగా ఉంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపాన ఉండడంతో వీఐపీల తాకిడి కూడా ఎక్కువే అయింది. గత ప్రభుత్వం ఆ స్థాయిలోనే సర్వాంగ సుందరంగా ఆలయాన్ని పునర్నిర్మించింది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, తలెత్తుతున్న పరిస్థితులే తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. ప్రధానంగా ఆలయ ఈవోలుగా ఏ ఒక్కరూ పూర్తికాలం పనిచేయలేకపోతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు యాదగిరిగుట్టలో పనిచేసిన 3 ఈవోల బదిలీలు కూడా వివాదాస్పదమే అయ్యాయి. ఇందులో 2014 నుంచి ఈవోగా ఉన్న గీతారెడ్డి ప్రభుత్వం మారగానే రాజీనామా చేయగా ఆ తర్వాత దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావుకు ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు దక్కాయి. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అవమానించారన్న వివాదం తలెత్తడంతో ఆయనను తప్పించేశారు. ఆ తర్వాత ఈవోగా వచ్చిన భాస్కర్ రావు 2024 మార్చిలో బదిలీ కావడంతో 6 నెలల క్రితం దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ వెంకట్రావుకు గుట్ట ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అయితే ఆయన కొండ మీద భక్తులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండలేకపోయారు. 2025 ఆగస్టు 31న ఆయన పదవీ విరమణ పొందినా ఆయన సర్వీసు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆలయ ఈవోగా పూర్తిస్థాయి బాధ్యతలు కట్టబెట్టింది ప్రభుత్వం. ఆయన ఇటీవల నెల రోజుల పాటు సెలవు పెట్టి అమెరికాకు వెళ్లడంతో ఆయన స్థానంలో పీసీబీ బోర్డు చైర్మన్ రవి నాయక్ కు ఈవోగా బాధ్యతలు అప్పగించింది సర్కార్. ఆయన కూడా తన శాఖకు సంబంధించి విదేశీ టూర్ వెళ్లిపోవడం విశేషం. ఈలోగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంకట్రావు ఈవోగా రీజాయిన్ అయ్యారు. అయితే ఉన్నట్టుండి తను జాబ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనుక ఏదో మతలబుందన్న చర్చ జోరందుకుంది. ఆలయ బాధ్యతలు చేపట్టాక కొండపై పాలనలో కీలక మార్పులు వచ్చాయి. భక్తులకు లక్ష్మీ నరసింహుడిని మరింత దగ్గర చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీటీడీ తరహాలో అభివృద్ధి చెందుతున్న యాదగిరీశుడి సన్నిధిలో వైదిక కమిటీ సమీక్షలు కూడా నిర్వహించారు వెంకట్రావు. స్వామిని దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు తీసుకువచ్చారు. ప్రసాద కౌంటర్లు, ఆలయ పరిసరాల్లో క్రియోస్కు మిషన్లు పెట్టించి ఆన్లైన్ సేవలను విస్తరించి భక్తుల దగ్గర మంచి మార్కులే కొట్టేశారు. అలాంటి వెంకట్రావు సడన్ గా తప్పుకోవడం గుసగుసలకు కారణమవుతుంది. రాజీనామాకు వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలని చెబుతున్నప్పటికీ స్థానిక రాజకీయ విభేదాలే ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పరిపాలనపరమైన విషయాల్లో విభేదాలు వచ్చాయట. దీంతో మనస్తాపానికి గురైన వెంకట్రావు రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఆలయ అభివృద్ధి పనులు, సిబ్బంది నియామకాలు, నిధుల వినియోగం విషయంలో రాజకీయ జోక్యం, నేతల ఒత్తిడి ఎక్కువైనందని ఆయన సైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈవో వెంకట్రావు ప్రోటోకాల్ ఉల్లంఘించారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పొడిగించడం, సస్పెండ్ అయిన ఉద్యోగికి బెనిఫిట్స్ ఇవ్వడం, ఇలా రకరకాల విషయాలే తెర మీదకు తెస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలకు ఈవోకు మధ్య తీవ్ర విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనన్నది తేటతెల్లమైంది. దేవాలయ ప్రసాద విక్రయశాల గోదాంలో జరిగిన చోరీ విషయంలోనూ ఈవో చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయట. సమస్యలను గాలి కొదిలి వ్యక్తిగత ప్రచారానికి ప్రాముఖ్యతను ఇచ్చారన్నది ఈవోపై అధికార పార్టీ నేతల ప్రధాన ఆరోపణ. ఇటీవల అన్నప్రసాదశాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కాదని ఈవో ప్రారంభించడం కూడా పెద్ద వివాదమే అయిందట. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట పాలక మండలిని నియమిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ చట్టం చేసింది. 2025 మార్చిలోనే వైటీడీ బిల్లు పాస్ అయింది. వైటీడీ ఏర్పాటుకు విధి విధానాలను కూడా ప్రభుత్వం రూపొందించింది. కానీ ఇంతవరకు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయలేదు.
దీనికి కూడా రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండడమే కారణమనే అభిప్రాయం ఉంది. మరి ఈ పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.